మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలామంది హనీ ట్రాప్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఒకటేమిటంటే రాత్రుల్లో కొంచెం వల్నరబుల్‌గా లేని ఒంటరిగా అంటే ఎక్కువ ట్రాఫిక్ లేని రోడ్లలో అమ్మాయిలు అందంగా అలంకరించుకొని ఒక బ్యాగ్ పెట్టుకొని నిలబడుకోవటం, చెయ్యి ఆపటం, ఆ మోటార్ సైకిల్ ఎస్పెషల్లీ మోటార్ సైకిల్ వాళ్ళని వీళ్ళు కాకపోతే ఎవరైనా కారోడు వాడిని దరిద్రం వదిలించుకోవడానికి ఆయన కారు ఆపితే అందులో కానీ అయితే మోటార్ సైకిల్ ఆపిన తర్వాత మోటార్ సైకిల్లో ఇట్లా పోవాలా అర్జెంటుగా వచ్చాను, మా బావకు బాగలేదు, బాబాయికి బాగలేదు, ఏదో ఆ రోడ్లో ఏదో ఒకటి అంటే వాడు పోయే దారిలో ఏదో ఒక రోడ్ని ఎంచుకుంటారు. అంటే ఆ దారి కరెక్ట్గా ఆ దారిలో పోయేటట్టు చూసుకుంటారు. అంటే గచ్చిబౌలి డోర్ అనుకుంటే గచ్చిబౌలిలో ఏదో ఒక ప్లేస్ని ఎంచుకుంటారు. ఎంచుకొని అక్కడ ఏం చేస్తారు, మోటార్ సైకిల్లో ఎక్కేసి పొమ్మని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎవ్వరు లేని నిర్జీవమైన ప్రదేశం పోయేటప్పటికి ఇక్కడ ఆపండి, ఇక్కడే దిగాలంటే ఇక్కడ ఏమీ లేదు, ఆ దూరంగా కనపడేది ఇల్లు, మా ఆయనో నా బావో ఎవరో వస్తారు ఆపండి. అక్కడ ఆగి ఆపంగానే అది ఏం చేస్తుంది, మోటార్ సైకిల్ కీస్ పెట్టుకునేది, నన్ను రేప్ చేసేదానికి వచ్చినావు, నన్ను అది చేసినావు, ఇది చేసినావు, నేను అరుస్తాను, గౌట్ పెడతాను, 100కు ఫోన్ చేస్తాను అని చెప్పి గోల చేస్తే ఏముంటే అది చైన్ ఉంటే చైను, డబ్బులు ఉంటే డబ్బులు లాక్కోవడం. అక్కడ పక్కల్లోనే తుప్పల్లో ఎవడో ఒకడు మోటార్ సైకిల్ వేసుకొని దానికోసం రెడీగా ఉంటారు. సో ఇది వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఈ విధంగా హనీ ట్రాప్ మొదలైంది. ఎక్కడ చూసినా కూడా ఏదో ఆ నిర్జీవ ప్రదేశంలో వయసులో ఉన్న అమ్మాయిలు. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఒక మోటార్ సైకిల్లో కూర్చున్న తర్వాత ఏదో ఒక ప్రదేశం చెప్తారు, అక్కడికి వెళ్ళి తప్పటికి ఆ మనుషులు ఉండే దగ్గర ఆపుతారు. ఆపి వాడు దిగంగానే ఏం నా పెళ్ళాన్ని ఎక్కించుకొని వస్తున్నావు అని చెప్పి వీటితో గొడవ పడతారు. లేదా అంటే నాకు తెలుసు నువ్వే దాన్ని ఉంచుకున్నావు, ఇది ఒక కొత్త డ్రామా, దాన్ని ఆ అమ్మాయిని 2 దెబ్బలు వేసేసి నీ సంగతి చూస్తాను, పోలీసు కంప్లైంట్ ఇస్తాను, ఈ రకంగా నానా రకాలుగా అమ్మాయిలు ఏడిపిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఒక అంటే వాట్సాప్లోనో లేకపోతే ఏదో ఒక నంబర్ చూసుకుంటారు, హలో అని నంబర్ పెడతారు. ఈ అమ్మాయి ఇది కాకుండా వేరే వాళ్ళది అందంగా ఉండే అర్ధనగ్నంగా ఉండే ఫోటో పెడతారు, హలో అని చెప్తారు. వాడు మళ్ళీ తిరిగి హలో అని చెప్పంగానే చిన్నగా మాటలు కలపటం ఇట్లా అట్లా అని చెప్పి నేను ఇంకా అమ్మాయిలు ఫోటోలు, లేకపోతే 5 అబ్బాయిలు ఉన్నారు దీంట్లో, అమ్మాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలు అయితే అందంగా ఉండే సీరియల్గా ఉండే అమ్మాయిల ఫొటోస్ ఎవరో డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిలతో ఒక అమ్మాయితో మాట్లాడించి అది ఇది అన్నీ కలిపేసి ఇట్లా నాకు భర్త లేడో విడవనో లేకపోతే ఏదో చెప్పేసి అర్జెంటుగా నాకు మా అమ్మ చనిపోయిందో, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, డబ్బులు పెట్టమని చెప్పడం, ఆ డబ్బులు తీసుకోవటం. ఈ విధంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటే యువతలోడు పెళ్ళైన ఉంటే నాకు పెళ్ళయింది, ఆయన సారీ అన్న అంటాడు. ఒకవేళ అనకపోతే చిన్నగా అది ఇది అనేది ఓఏ రూమ్ బుక్ చేసుకోమనేది. ఆ ఓఏ రూమ్లోకి ఈ అమ్మాయి తో పాటు ఇంకొక అబ్బాయి కూడా పోయి ఉంటాడు. పోయేది అక్కడ కెమెరా పెట్టేసుకునేది, ముందుగా పోయి ఫలానా రూమ్కి, ఆ రూమ్కి పోయిన తర్వాత ఫలానా రూమ్కి రమ్మంటే ఆడు వచ్చి వీడేమన్నా కొంచెం కెమెరా సెట్ చేసేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఏదో కొంచెం వీడు ఇంకా సెక్స్కు ఉపక్రమించక ముందు అది అబ్జెక్షన్ చేయడం, నువ్వు ఇంత నాకు ఇష్టం లేదు, నేను ఊరికే ఫ్రెండ్లీగా రూమ్లోకి వచ్చినాను, నన్ను ఈ విధంగా బలవంతం చేస్తున్నావు, రికార్డింగ్ అయి ఉంటుంది. ఆ రికార్డింగ్ అయినంత నువ్వు బలవంతం చేస్తున్నావు అని చెప్పి బయట వేరే వాడికి ఫోన్ చేసి వచ్చి వాడు వస్తాడు. ఈ అమ్మాయిని నా చెల్లెలో నా బావమ్మ ఏదో పేరు చెప్పి నువ్వు ఇట్లా చేసినావు, రూమ్కి పిలిపించుకున్నావు, గొడవ చేసి అది ఒక రకము. లేదు అంటే ఇంకొక వీడియో కాదు, అది రికార్డింగ్ అంతా తీసుకొని నీ భార్యకి పంపిస్తాను, పోలీసులకు చెప్తాను, నువ్వు ఇది చేసినావు అది చేసినావు అని డబ్బులు గుంజడం. ఇంకా దరిద్రమైన వ్యవహారం ఏమంటే న్యూడ్ ఫిల్మ్స్ పంపిస్తారు. న్యూడ్ పిక్చర్స్ పంపించి వాళ్ళదో న్యూడో వేరే వాళ్ళు కొంచెం పరిచయం పెంచుకుంటారు. అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోనో హలో అని చెప్పి అమ్మాయిలాగా చేసి మాట్లాడి ప్రేమగా మాట్లాడడం, అది ఇది చేయటం.
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అర్ధనగ్నంగా, నువ్వు కూడా అర్ధనగ్నంగా కానీ, ఇదంతా కూడా వయసు మళ్ళిన వాళ్ళపైన ప్రయోగిస్తారు, లేదు ఒంటరిగా ఉండే అబ్బాయిల పైన ప్రయోగిస్తారు. చేసి వాడిని న్యూడ్గా గమ్మని చెప్పి ఈ అమ్మాయి న్యూడ్గా అవ్వటము, వాడిని రికార్డింగ్ చేయటము, రికార్డింగ్ చేసిన తర్వాత నీ పిక్చర్స్ బయట పెడతాను, నువ్వు ఇట్లా నాకు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి గొడవ చేయడం, ఊర్లో అందరికి పంపిస్తానని చెప్పడం. ఈ విధంగా ఇంకా కొందరు దిగజారు ఏం చేస్తున్నారంటే రూముకు పోవడం, వాడు సెక్షువల్గా ఉపక్రమించేంత వరకు వీడియో తీయడం, ఆ లాస్ట్ మినిట్లో బయటికి వేయడం, గొడవ చేయడం, డబ్బులు. ఈ విధంగా అనేక రకాలుగా హనీ ట్రాప్. ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్లో మీరు ఎవరైనా హలో అని పెడితే హలో అని పలకరించినారా అక్కడి నుంచి మొదలవుతుంది. జాగ్రత్తగా ఉండాలా. అట్లా జాగ్రత్తగా లేకుండా నువ్వు పలకరించి ఏదో సొల్లు గార్చుకొని అమ్మాయిలే అనుకుంటే అయిపోయింది. ఇంకా కొందరు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపిస్తారు వందల సంఖ్యలో. మనం ఏదన్నా అమ్మాయిలే ఏదో పాపం ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించింది కదా అని హలో అని పెడితే దానికి చిన్నగా అల్లుకుంటారు. అల్లుకొని చిన్నగా ఫ్రెండ్షిప్ అని, ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకా మామూలుగా పిలవడం, ఇంటికి పిలవటం, లేకపోతే ఒక ప్లేస్లో పిలవడం, కలవడం, చేయడం, అన్నీ చేయటం. తర్వాత వాడు వయసులో ఉన్నవాడైనా ముసలాడైనా వలపు బాణం విసరటమే. విసిరిన తర్వాత చిన్నగా ఆ అమ్మాయి వాడి దగ్గర పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ వీడు పొరపాటున ఆ విధంగా పడుకోవడం ప్రయత్నం చేసిన తర్వాత ఆ అమ్మాయి రికార్డింగ్ చేస్తుంది. అది రికార్డింగ్ చేయకపోయినా కూడా ఏం చేస్తారు, వీళ్ళది ఒక గ్యాంగ్ ఉంటుంది. ఎక్కడైతే ఆ అమ్మాయి ఉంటుందో ఆ రూమ్ బయటే 5-6 మంది కాసుకొని ఉంటారు, 2-3. వాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రూమ్లో ఉండగానే ఎక్కడున్నావు నువ్వు అని. వాడి ఈ పిల్ల ఏడుస్తుంది సార్ ఇది అని. వాడు వస్తాడు, వీడిని బాగా పట్టుకుంటాడు, మా అమ్మాయిని నువ్వు రేప్ చేసినావు. అందులో ఇంకా ఏమంటే 25 ఏళ్ళు నిండిన దాన్ని కూడా 14 ఏళ్ళ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అనటము, పోక్సో చట్టం కిందకి వస్తానని చెప్పడము, వాడిని పోలీస్ స్టేషన్కి పదా అని చెప్పడము, వాడు బిత్తరకపోవడం, కాళ్ళు చేతులు పట్టుకోవటం, అరే నాయన నన్ను వదిలేయండి అని అవి ఉండేటివన్నీ ఒలిసి ఇవ్వడం. ఈ మధ్య 21 ఇయర్స్ అమ్మాయి నాకు 17 ఏళ్ళే అని చెప్పి ఆధార్ కార్డులు కూడా కొన్ని చేంజ్ చేసుకొని పాకెట్లో పెట్టుకుంటారు, ఆధార్ కార్డులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మాట్లాడిందని ఆధారం ఎవరన్నా చూపించినా కూడా 17 ఏళ్ళ అమ్మాయి, నువ్వు ఫోక్సో చట్టం కిందకి ఆ అమ్మాయి ఇష్టపడి వచ్చినా కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఆ విధంగా చేసి బ్లాక్మెయిల్ చేసి వాడిని ఒకసారి కాదు 100 సార్లు వాడు ఎక్కడికి పోతే అక్కడ నీ భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలకు పంపిస్తామంటారు, లేకపోతే వాడు ఆఫీస్లో పనిచేస్తే అందరికీ పంపిస్తామంటారు, లేదా ఫోక్సో చట్టం కింద కేసు పెడతామని అంతు లేకుండా పోతుంది ఈ హనీ ట్రాప్కి. ఎస్పెషలీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందులో మనకెవరైనా పొరపాటున దీనికి అలవాటు పడి రాత్రిపూట ఏదో పొద్దుపోకుండా నిద్ర రాకుండా చూసినామంటే ఇట్లా దానిలో హలో అని పెడితే ఇరక్కపోయినట్టే. కాబట్టి మీకు తెలియని వాళ్ళతో ఏదో అమ్మాయిలు ఫోటో పెట్టినారని, అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఫోటో పెట్టి కూడా మోసాలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ మీరు ఒంటరిగా ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే మోటార్ సైకిల్లో ఎవరైనా ఒక స్త్రీ మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయమంటే సరే చేయాల్సింది, ఎందుకంటే ఎవరు ఎట్లాంటి ఆపదలో ఉంటారో చెప్పలేము. కాబట్టి మీరు రికార్డింగ్ చేయండి, మీ పూరేంది, మీ పేరేంది, ఎక్కడికి పోవాలా అని చెప్పి రికార్డింగ్ చేసిన తర్వాత కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ మీరు డ్రాప్ చేయండి. అదేవిధంగా కార్ అయితే కార్లో కూడా కూర్చొని ముందు వెనకాల కూర్చోమని చెప్పండి, ముందర కూర్చోవద్దు. ఎందుకంటే ఆమె బట్టలు గిట్టలు చింపుకుంటే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే రికార్డింగ్ చేయండి ఆమె వాయిస్. రికార్డింగ్ చేసిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి సేఫ్ ప్లేస్లో దించండి. సో ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్లోనూ ఈ విధంగా అవుతున్నాయి. మామూలుగా మోటార్ సైకిళ్ళలో కూడా హనీ ట్రాప్స్ చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.